ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్. ఈ ప్రత్యేక ప్రార్థన కూటానికి కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన ఆ ప్రేమ వందనాలు, యేసయ్యకు స్తోత్రాలు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? కాస్త బిగ్గరగా చెప్దామా? చాలా మంచిది. వాతావరణం ప్రతికూలంగా ఉంది, పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా కనబడుతున్నప్పటికీ దేవుని సన్నిధి మీద ఉన్న మక్కువ, దేవుని సన్నిధి మీద ఉన్న ప్రేమ మిమ్మల్ని అందరినీ బలవంతం చేసి ఈ విధంగా ఆయన సన్నిధిలో సమకూర్చబడేటట్లుగా ఆ ప్రభు సహాయం చేశాడు. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ పునరుత్థానపు శక్తితో, ప్రభావముతో, బలముతో నింపునుగాక. పగలంతా కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే సాయం సంధ్యవేళ కూడా ఆ ప్రభు సముఖములో మరలా ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి, ఆయన చెప్పే మాటలు వినడానికి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవించడానికి మీరందరూ కూడా సమకూర్చబడి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నారు. నిశ్చయముగా అన్ని విషయాల్లో నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఘనపరిచి ఆత్మాభివృద్ధి కలుగు చేయునుగాక. ఈ పూట వచ్చిన వాక్య భాగాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాను. ఆ వ్యక్తి మీకు తెలియని వ్యక్తి కాదు. చాలా సందర్భాలు చాలామంది దైవ సేవకులు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూనే ఉంటారు. మీరు కూడా చదువుతూనే ఉంటారు. విన్న వాక్యమే కదా, చదివిన వాక్యమే కదా అని నిర్లక్ష్యపరిస్తే ఆశీర్వాదాలకి దూరంగా ఉండవలసి ఎందుకు ఈ మీతో చెప్పాలని ప్రేరేపించబడ్డాను. చదువుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వాక్య భాగాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. చదువు రాకపోతే చెప్పే మాటలు నా ముఖాన్ని చూస్తూ వినండి, మీకు బాగా అర్థమవుతుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్య భాగం, 10వ వాక్య భాగాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చప్పలు కొడుతూ ప్రభుని కనపరుద్దామా? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎబ్బేజు గురించి తెలియని క్రైస్తవ ప్రపంచం అంటూ ఎవరు ఉండరని నేను అనుకుంటూ ఉన్నాను. మీకు కూడా ఈ వ్యక్తి బాగా సుపరిచయమైన వ్యక్తి. చాలా సందర్భాల్లో విన్నారు, చాలా సందర్భాల్లో చదివారు. కానీ ఆత్మదేవుడు మరలా మనతో చెబుతూ ఉన్నాడంటే అందులో ఇంకా మనం నేర్చుకోవలసిన పాఠాలు, తెలుసుకోవలసిన విషయాలు, దాని ద్వారా మనకు కలగవలసిన ఆశీర్వాదాలు ఎన్నో దాచబడి ఉన్నాయని అర్థం. ప్రేమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు మనకు కనబడుతాయి. ఈ 66 పుస్తకాలలో చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు, దేవునికి స్నేహితులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఇలాగ ఎంతోమంది భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. అయితే కొందరి చరిత్రలు అధ్యాయాలు రాయబడ్డాయి. కొందరి చరిత్రలు ఆ గ్రంథమంతా వ్రాయబడి ఉంటుంది. కొందరి చరిత్రలు ఇక్కడే కాదు మేము అక్కడ కూడా ఉంటామన్నట్టుగా
పాత నిబంధనలు మాత్రమే కాకుండా కొత్త నిబంధనలు కూడా హాయ్ అని పిలుస్తున్నట్టుగా అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొంతమంది తరచుగా అక్కడక్కడ మనకు కనబడుతూనే ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎబ్బేజును గురించి అధ్యాయాలు లేవు. ఎబ్బేజును గురించి గ్రంథాలు లేవు. నాకు తెలిసినంత మట్టుకి ఎబ్బేజుకి పరిశుద్ధాత్మ దేవుడు 2 వచనాలు ఉంచాడు. ఏంటండి, 2 వచనాలు కదా అని చీపుగా తీసి పక్కన పెట్టేయకూడదు. 2 వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్బేజు కొరకు రాసి పెట్టాడు. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? అతని పుట్టుక ఆ 2 వచనాల్లోనే ఉంది. అతని జీవితం ఆ 2 వచనాల్లోనే ఉంది. అతని ముగింపు కూడా ఆ 2 వచనాల్లోనే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ 2 వచనాల్లోనే అతని చరిత్ర అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టి ఉంచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. 2 వచనాలే కదా, 2 వచనాలు అతని గురించి రాయబడింది కదా, అతని గురించి మేము ఏం నేర్చుకుంటాము అని మనం చూడకనగా తీసివేయకూడదు. ప్రేమని దేవుడు పెట్టారా, మర్రి విత్తనం కూడా చాలా చిన్నదిగానే కనబడుతుంది. సింపుల్గా మర్రి విత్తనం చాలా చిన్నది కదా, ఇదేముందిలే అని అనుకోకూడదు. ఆ మర్రి విత్తనం భూమిలో పడి మొలిచిన తర్వాత అదేమవుతుందండి, ఒక మహావృక్షముగా మార్చబడుతుంది. ఆకాశ పక్షులకి గూళ్ళుగా మార్చబడుతుంది. భూజంతువులకు నీడగా మార్చబడుతుంది. నరులకి ఆశ్రయముగా నిలుచుకుంటుంది. ఈ 2 వచనాలే పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్బేజును గురించి రాసి పెట్టి ఉంచాడు. ప్రారంభం ముగింపు చాలా చక్కగా రాయబడింది. ప్రేమని దేవుడు పెట్టారా, ఈ ఎబ్బేజు ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి, ఏం నేర్చుకోవాలి మనం అని చూడగలిగితే, మన ప్రారంభం మన ముగింపు ఎలా ఉండాలి, ఎబ్బేజు ప్రారంభం ఎబ్బేజు ముగింపు ఎలా ఉంది అని మనం చూడగలిగితే, ఎబ్బేజుకి చాలామంది సహోదరులు పుట్టారు. వాళ్ళమ్మకి ఒక రకంగా చెప్పాలంటే కడసరి వాడు కావచ్చు. కడసరి వాడు చాలామంది తనకు కుమారుడు పుడితే చాలామంది పుట్టగానే ఆ తల్లి సంతోషపడింది. మంచి పేరు పెట్టింది. సంతోష్ కుమార్, ఆనంద్ కుమార్, ఇట్లాగా మంచి పేర్లు పెట్టింది. కానీ చివరిగా కడసరిగా ఒక అబ్బాయి పుట్టాడు. పుడితే ఆ అబ్బాయికి ఏమని పేరు పెట్టిందంటే ఎబ్బేజు, అంటే వేదన బాబు. ఏ బాబు? దొరబాబు కాదు. ఏ బాబు? వేదన బాబు అని పేరు పెట్టింది. ఏమా వేదన బాబు అని పేరు ఎందుకు పెట్టావు అంటే, వీడి ద్వారా నాకు చాలా వేదన కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే సావుని జూములో పెట్టి చూసినట్టుగా అనిపించింది నాకు. సమాధికి సమీపంగా ఉన్నాను, పాతాళానికి దగ్గరగా చేరాను వీడి వల్ల. అప్పటికే డాక్టర్లు అన్నారండి, ఏమని, తల్లిలో పిల్లో ఒకరే తెలుస్తారు, ఎవరొకరు పోతారు. వినట్లేదు మనం. పేగులు మెడ చుట్టుకున్నాయి, పిండం అడ్డంగా తిరిగింది, ఉమ్మునీరు లేకుండా పోయింది. ఇన్ని తల్లికైనా పెద్ద ప్రాణానికైనా ప్రమాదం, చిన్న ప్రాణానికైనా ప్రమాదం. ఆ ప్రమాదంలో ఈడు పుట్టాడు, ఆ ప్రమాదంలో ఈడు పుట్టాడు అని ఆ తల్లి ఆ బిడ్డకి ఏమని పెట్టింది అంటే వేదన బాబు అని గుర్తుండిపోయేటట్టుగా ISI ముద్ర వేసినట్టుగా పెట్టింది పేరు. జనరల్గా మనం చూడగలిగితే ఎంత వేదన పడి తల్లి 9 మాసాలు బిడ్డను మోసి కన్నా, బిడ్డను చూడగానే, బిడ్డ బయట ప్రపంచాన్ని చూడగానే తల్లి తన బాధలన్నీ ఏమవుతుందంట మర్చిపోతుంది అని బైబిల్ సెలవిస్తుంది. మర్చిపోయి బిడ్డను చూసి మురిసిపోతుంది అని రాస్తుంది. కానీ ఈ తల్లి మాత్రం మర్చిపోయింది తెలియదు కానీ మురిసిపోవడం మాత్రం చేయలేదు అనుకుంటా. అందుకనే వేదన బాబు అని పేరు పెట్టింది. పాపం చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు వేదన బాబు అంటే అర్థం కాలేదు. స్కూల్కి వెళ్ళాడు, వేదన బాబు అని పిలుస్తుంటే అందరూ పక్క నవ్వుతున్నారు. మార్కెట్ కూరగాయలకి వెళ్ళాడు, వేదన బాబు అంటారంటే వేదన పడ్డాడు. అంటే తన చుట్టూ వేదన, తన చుట్టూ బాధ, తన చుట్టూ కష్టం, తన చుట్టూ శోధన, ఈ మాటలన్నీ తూటాలాగా తన గుండెలు తాకుతూ ఉంటే మనసు కుంగిపోయింది. అలాగే ఆత్మ క్షోభించిపోయింది. తన శరీరం అంతా కూడా బలహీనంగా మార్చబడిపోయింది. మాకు ఏ పేరు లేకుండా నాకు ఈ పేరు పెట్టిందే అని బాధపడుతున్నట్టుగా వేదన బాబు గురించి మనం చూడగలుగుతాం.
సహోదరి సహోదరులారా, వేదనతో ప్రారంభించబడిన తన జీవితం గుర్తుపెట్టుకోండి. వేదనతో ప్రారంభించబడిన తన జీవితం ఎలా ముగించబడింది అని చూడగలిగితే బైబిల్ సెలవిస్తున్న మాట, ఎబ్బేజు తన సహోదరుల అందరికంటే ఘనము పొందినవాడాయను. వేదనతో ప్రారంభించబడిన జీవితం తన సహోదరుల అందరికంటే ఘనము పొందినవాడిగా మార్చబడ్డాడు. హలో ఎబ్బేజు, వేదనతో ప్రారంభించబడిన ఈ జీవితం ఎలా ఘనపరచబడింది? ఎలా ఉన్నత స్థాయికి ఎదిగావు? అత్యున్నతమైన స్థితికి ఎలా వెళ్ళావు? ఉన్నతమైన స్థితిలోకి ఎలా ఎదగలిగావు? వేదనగా ఉన్నవాడు అంటే అట్టడుగున పడిపోయి ఉన్నవాడు అందరం వెళ్ళాడు అంటే అర్థం, అధముడుగా ఉన్నవాడు అందరం ఎగిసిపోయేటట్లుగా అతని జీవితం మార్చబడిపోయింది. ఒకవేళ నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నా జీవితం కూడా అట్టడుగున ఉండిపోయింది, నా బ్రతుకు కూడా అడుగున ఉండిపోయింది, నాకు కూడా మంచి రోజులు వస్తాయా, మంచి దినాన్ని నేను చూడగలుగుతానా అన్నట్టుగా ఒకవేళ ఉన్నావేమో. నీ ఎబ్బేజును దేవుడు ఉంచిపెట్టాడు. ఎబ్బేజు ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళి అతని ఘనత పొందిన వ్యక్తిగా మార్చినట్లుగా నీ సహోదరుల మధ్యలో, నీ బంధువుల మధ్యలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఘనపరచునుగాక, గొప్ప చేయునుగాక, ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళునుగాక. సహోదరి సహోదరులారా, వేదన నుంచి అతడు ఘనతలోకి వెళ్ళాడు. ఎలా వెళ్ళగలిగాడు అనేది చరిత్ర అంతా అక్కడే రాయబడింది. ఆ 2వ వచనాలు రాయబడింది. ఈరోజు చాలా మంది జీవితాన్ని మీరు కదిలించి చూడండి. ఏమా బాగున్నావా, ఏమయ్య గారు బాగున్నావా అని ఒక మాట అనండి. వెంటనే తరుముకోకుండా ఒక మాట అంటారు, ఆ బాగానే ఉన్నావు అయ్యా, బాధలు మాత్రం తప్పట్లేదయ్యా. బాధలన్నీ రామకుల్లాల్లో పీపుల్ తింటున్నాయి బాబు. కష్టాలన్నీ చుట్టాలాగా ఆటోకి వచ్చి తరుముగొట్టి ఇంట్లోకి వచ్చి రెండెత్తి మీద కూర్చుంటున్నాయి అయ్యా. పక్కన కూర్చుంటే దానిపోయితే మన రెండెత్తి మీద కూర్చుంటున్నాయి. ఏం బాగుండడం లేదు అని అంటారు. వెంటనే మనం అడిగామనుకో, ఏమైనా చూడడానికి బ్రహ్మానందంలో ఎన్ని వీసాలు తిరిగావు, సంపేదన కూడా రాశావు, ఎమ్మెల్యే 110 నెంబర్ ఎమ్మెల్యే పంచగట్టావు, కిరికిరి చెప్పులు కూడా బాగా వేసావు, శుభ్రంగా వెళ్ళి పులిగోడు కూడా ఉంది, చేతికేమో రాసినట్టు 10,000 ఉంగరాలు పెట్టావు, నీకేమయ్యా బ్రహ్మాండంగా ఉన్నావు అని అన్నాం అనుకోండి. భాషగారండి చూడడానికి ఇలా కనపడుతున్నాను కాదండి, గుండె లోతులు అంత వేదన, అంత బాధ. ఇప్పుడు అమ్మగారిని అడిగామనుకో, ఏమన్నా కూడా బ్రహ్మాండంగా ఉంది కదా, కంచి పట్టు చీర కట్టినట్టున్నావు, ఏంటి బ్రహ్మాండంగా మేకప్ కూడా బాగానే చేసినట్టుగా ఉన్నావు, చూడడానికి దిట్టంగానే ఉన్నా, నీకేమమ్మా అని అన్నాం అనుకోండి. భాషగారండి ఇవన్నీ చూపులకేనయ్యా, కంటి చూపులకి ఇలా కనబడుతున్నామయ్యా, పట్టదాని దుఃఖం గుండెలో ఉందయ్యా. ఎవరికి చెప్పుకోలేక నలుగురు చెప్పుకుంటే నవ్వులు మాడైపోతామేమోనని, బంధువులు చెప్పుకున్నా, స్నేహితులు చెప్పుకున్నా, ఇరువురు చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకోలేక 4 గోడల మధ్యలో మా బాధని పట్టి బిగబట్టుకొని కూర్చుంటున్నామయ్యా. ఏమా ఏం చెప్తాం అంటే, ఏం చెప్పమంటే పాస్టర్ గారండి, చూడడానికేనయ్యా పెదవుల మీద నవ్వుని అద్దెకు తెచ్చుకొని కోతిని ఆడించినట్టుగా ఆడిస్తున్నామే కానీ నిజంగా మేము నవ్వట్లేదయ్యా. ఒకసారి ఆలోచించండి. చాలా మంది నటించే వాళ్ళు ఉంటారు, సినిమాల దగ్గర కూడా కొంతమంది ఉంటారు, నటించే వాళ్ళు ఉంటారు. లోపల బాధ పెట్టుకుంటారా, పైకి నవ్వుతున్నట్టుగా నటిస్తారు. పై లోపల ఏదేదో బాధ వేదన పెట్టుకుంటారా, పైకి బాగున్నట్టుగా నటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడడానికి అలా కనబడుతున్నారు, చూడడానికి అలా ఉన్నారు, చూడడానికి జనాల మధ్యలో మంచి బట్టలు వేసుకుని అలా కనబడుతున్నామయ్యా, మంచి బంగ్లాలో కనబడుతున్నామయ్యా, కానీ గుండె లోతులో ఉన్న వేదన అంతా ఇంత కాదయ్యా అని చెప్పుకొని వాపోయే వాళ్ళు కూడా చాలా మంది కనబడతారు. ఏంటమ్మా అని కదిలిస్తే కన్నీళ్ళే, మాట్లాడితే బాధలే కనబడుతూ ఉంటాయి. అవునా కదండి? కన్నించి చూస్తే ఏమో అలా ఉన్నావు ఏంటి అని అడిగితే ఏం చెప్పుకోమంటారయ్యా, పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారయ్యా, వస్తున్నారు, చూస్తున్నారు, ఫోన్ చేస్తామంటున్నారు, అడ్రస్ ఎవరో పోతున్నారు, ఫోన్ చేస్తే మన స్విచ్ ఆఫ్ వస్తుందయ్యా. పెళ్లి చేసి అమ్మాయిని అత్తగారింటికి పంపించామయ్యా, అత్తగారింట్లో వేధింపులు తట్టుకోలేక తిన్నగా మనం పుట్టింటికి వచ్చి చేరిందయ్యా. పిల్లలు పుట్టలేదని 5-6 నెలలకే తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి ఇగో పెళ్లి చేసుకుంటానంటున్నాడు అయ్యా. నువ్వు ఇంట్లో ఆడపిల్లలు పెట్టుకొని ఎలా తింటుంటే నిద్రపోగలుగుతామయ్యా, ఎలా కడుపునిండా తినగలుగుతామయ్యా, నలుగురితో నవ్వుతా ఎలా బ్రతకగలుగుతామయ్యా. అలాగే పిల్లలు ఉన్నారయ్యా, చదువుతూనే ఉన్నారయ్యా,
జ్ఞానం లేక, చదువులో అపజయాలు పాలైపోయి, చక్కగా కాలేజీకి వెళ్ళక, స్కూల్కి వెళ్ళక, సరిగా చదువుకోక, కష్టపడి రెక్కలు ముక్కలు చేసి, గంటలు కరిగించి, రక్తాన్ని ఆవిరి చేసి, కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, కాస్తో కూస్తూ కూడబెట్టి పిల్లలను చదివిద్దాము అనుకుంటే ఆ పిల్లలు సరిగా మాట వినక విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న కారణాన్ని బట్టి తలవంపులు తీసుకుని వస్తా ఉంటే పిల్లలు ఎందుకు కన్నామని బాధపడుతున్నామయ్యా? ఎందుకంటారా? ఆ పిల్లలు పచ్చలు బల్లెపోటయ్యారయ్యా, పిల్లలు కాళ్ళలో ముళ్ళైపోయారయ్యా, పిల్లలు తల మీద నిప్పుల కుంపటిగా మార్చబడ్డారు, కంట్లో నలుసులాగా మార్చబడ్డారయ్యా. లోకపు ప్రేమ అంటున్నారు, ప్రేమని మాయలు పడిపోయారు, లోకపు మత్తులు పడిపోయారు, లోకపు అలవాట్లు పడిపోయారు. ఆ పిల్లల వలన తల ఎత్తుకుని తిరగలేకపోతున్నామయ్యా. ఏం చెప్పమంటావు పాస్టర్ గారండి? ఉద్యోగాల కోసం పిల్లలు వెళ్తున్నారు, ఎగ్జామ్ మీద ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూకి వెళ్తూనే ఉన్నారు. అరమార్కంట పావుమార్కంట, అరమార్కు పావుమార్కులో ఉద్యోగం ఊడిపోతుందయ్యా. చెప్పులు అయిపోయాయి, చుట్టూ మాసిపోయాయి, సర్టిఫికెట్లు కూడా మాసిపోయాయి, ఏదేమో బారైపోతుంది, ఉద్యోగమేమో రాలేదయ్యా. ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టాలు వెంటాడుతున్నాయ్యా. ఏ పని చేసినా కలిసి రావట్లేదయ్యా. ఇంట్లోకి వెళ్తే భార్య భర్తల మధ్యలో సమాధానం లేదయ్యా, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సమాధానం లేదయ్యా. అనుమానం పెరుగుతుందయ్యింది, కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందయ్యా. కంటి నిండా నిద్ర లేదయ్యా. ఎన్నో రాత్రులు, చావాలనుకున్న రాత్రులు కూడా మాకు లేకపోలేదయ్యా. ఇలాగా కొందరి జీవితాలు కన్నిటికీ కారణాలు నిలిచిపోయి ఉంటాయి. కొన్ని జీవితాలు ఒక పుస్తకం రాయొచ్చు, వాడి జీవితాలు అంతా బాధకరంగా కనబడుతూ ఉంటాయి, పైకి మాత్రం నమ్ముతున్నట్టుగా కనబడతారు. ప్రేమైన దేవుడు బిడ్డారా, ఎబ్బేజు బ్రతుకు కూడా అదే. ఎబ్బేజు జీవితం కూడా వేదనతోనే, కన్నీళ్లతోనే, దుఃఖంతోనే, బాధతోనే అతని జీవితం ప్రారంభించబడింది. నోటి నిండా నవ్వు లేదు, అలాగే తన జీవితంలో తన పెదవుల ప్రహర్షం లేదు, నాలుక ఆనంద గానాలు చేయట్లేదు. అలాంటి దుఃఖముఖిగా మార్చబడి వేదనతో నిండికొని ఉన్న ఎబ్బేజు జీవితాన్ని దేవుడు తన ముగింపు ఎలా మార్చాడు అంటే, ఎవరైతే దుఃఖపరిచారో, ఎవరైతే వేదన పరిచారో, ఎవరైతే ఏలెత్తి చూపించారో, ఎవరైతే నవ్వుతూ నిలబడ్డారో వాళ్ళందరి ఎదుట ఎబ్బేజును దేవుడు గణపరిచి తలగా పైవాడిగా ఉంచి తల ఎత్తుకొని బతికేటట్టుగా ప్రభు చేశాడు. ఒడు చప్పటి గట్టిగా. దేవుడు గారా, అనుకుంటున్నావేమో నా బతుకు ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో, ఇక ఇలాగే బతకాలేమో, ఇలాగే సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, సమాధానం లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఇలాగే బ్రతకాలేమో, మంచి రోజు నాకే రావేమో, నీకు ఎంతకాలం నా బతుకు అని అనుకుంటున్నావేమో. నువ్వు చూసినట్టుగా రోజులు అన్ని నీకు లాగా కనబడవు. నిశ్చయముగా రోజులను మార్చగలిగిన దేవుడు, చరిత్రను మార్చగలిగిన దేవుడు, ఎబ్బేజు చరిత్రని కథనం ఎక్కినట్టుగా చేసిన దేవుడు, ఎబ్బేజు చరిత్రని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన దేవుడు, నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలని, సంఘాన్ని నా దేవుడు ఆ విధంగా గణపరచునగాక, ఆ విధంగా గణపరచునగాక. నిన్ను అవమానపరిచిన వాళ్ళు, నిన్ను దూషించిన వారు, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు నిశ్చయముగా వారు తల ఎత్తి నిన్ను చూచేటట్టుగా నా దేవుడు చేయునుగాక. అందుకనే సహోదరులు అందరికంటే ఎబ్బేజును దేవుడు ఏం చేశాడంట? ఘనముగా మార్చాడు. వేదనతో ప్రారంభించబడిన జీవితం ఏమైందండి? ఎవరెస్ట్ శిఖరం ఎక్కంత స్థితిలోకి ఘనముగా మార్చబడింది. ఈ వేదనకి, ఈ ఘనతకి మధ్యలో ఏం జరిగింది? ఎక్కడో చరిత్రలోకి వెళ్ళాల్సిన అవసరం లే, ఆ 2 వచనాల్లోనే రాయబడింది. ఇప్పుడు ఎబ్బేజును కనుక ఇంటర్వ్యూ మనం చేస్తే, ఎవరినండి? ఎబ్బేజు దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయగలిగితే, హలో, మీరే మాకు ఆదర్శం, మీరే మాకు మోడల్, ఎందుకంటే మా బతుకు మీ బతుకు సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. అయితే మీరు ఘనంగా వెళ్ళారు, మేము కూడా అలాగే వెళ్ళాలనుకుంటున్నాం, మీరేం చేశారో చెప్పండి, మేము కూడా అలా చేస్తాము అని కనుక ఎబ్బేజు దగ్గరికి వెళితే ఎబ్బేజు స్పష్టంగా చెబుతాడు. ఏమని? ఎబ్బేజు గారు, మీరు చెప్పండి, మీ వేదన నుంచి ఘనతలోకి ఎలా మార్పు చెందారు, ఎలా రూపాంతరం చెందారు, మీ బ్రతుకాలు ఎలా మార్చబడిపోయింది, మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా నీ బ్రతుకు అలా మారిపోయింది, కారణం ఏంటి చెప్పండి అంటే ఒక మాట చెబుతాడు. ఏమిటాయి అంటే, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గూర్చి నేనేం చేశాను? మొర్ర పెట్టాను అన్నాడు. నువ్వు చేసి ఏం చేసావు నువ్వు అన్నాడు. నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళి మొరపెట్టానయ్యా. ఆయన దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. రాసులు నక్షత్రాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా? మాట్లాడేంటండి, ఏమి ఎరగనట్టు కూర్చుంటారు ఎందుకు? కొత్త సంవత్సరం రాగానే రాసులు, దాని ఫలాలు. కొత్త సంవత్సరం రాగానే ఈ సంవత్సరం అన్నా ఏమైనా కలిసి వచ్చిద్దా?
జాతకాలు చెప్పబడును అనగానే నీ జాతకము, నీ పేరు, నీ ఇంటి పేరు, నీ పుట్టిన పేరు అన్నీ రాసి పంపిస్తున్నావు. నువ్వు ఎన్ని జాతకాలు చూసినా నీ చేతిలో గీత, నుదుటి మీద రాతలో ఏ మార్పు రాదు, ఏ మార్పు లేదు. జాతకాలు చూపించుకుంటే రాళ్ళు కట్టుకుంటాయేమో, ఈ రాళ్ళు పెట్టుకొని మీ ఉంగరంలో మీ జాతకం మారిపోయింది. అదేదో నువ్వు పెట్టుకుంటే నువ్వు మారిపోతావుగా. అదేదో నువ్వు పెట్టుకుని నువ్వు మారిపోతావు, నీ జాతకం మారిపోయిందిగా. అప్పుడప్పుడు కొంతమంది చెడిపోయిన లారీల కింద కూర్చుంటాడు. ఒక నెమలిక పెట్టుకొని, ఒంటి మీద సొక్కా లేకుండా కింద పంచె కట్టుకొని, ముసలి చిలకని పెట్టుకొని, మాగిపోయినా జాంకాయలు పెట్టుకొని చూస్తూ ఉంటాడు, బకరా ఎవరైనా దొరుకుతారా అని చూస్తూ ఉంటాడు. బకరా ఇది గంతకు తగ్గ బొంత, అది మీకు తెలియదు సామెతలండి. గంటకు తగ్గ బొంత ఉంటుంది కదండి. ఒక బొంత దొరికింది, 20 రూపాయలు చేతిలో పెట్టి, అయ్యా నా దరిద్రం ఇదే, 20 రూపాయలు ఉన్నాయి, ఈ సంవత్సరం ఏమన్నా ఇప్పుడు దాకా కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కష్టాలు పాలు చేసింది, నష్టాలు పాలు చేసింది, కరువు చేసింది. అందుకని ఈ సంవత్సరం ఏమైనా వచ్చిందేమో చూడు. చిలకమ్మ బకరగాడు వచ్చాడు, అష్టదరిద్రుడు నిష్టదరిద్రుడు వచ్చాడు, నెంబర్ 1 దరిద్రుడు వచ్చాడు. చిలకమ్మ లోపల పో అంటే ఆ చిలక పెట్టి చేసింది. ఎందుకని? మనుషులు లేనప్పుడేమో మాగిపోయిన జాంకాయ వేస్తాడు, మనుషులను వచ్చాడు మంచి జాంకాయ వేస్తాడు. అది 2 కొరుకులు కొరికిద్ది, లోపల పోయింది. ఒక ఆకుని, ఒక కాగితాన్ని రథం లాక్కొని వచ్చింది. ఎందుకంటే రథం తీసుకొచ్చింది. చిలకమ్మ ఇంకోటి తీసుకురాపో అంటాడు. ఇంకోటి ప్రేమైన దేవుని. ఇట్లాగా చాలామంది ఏమవుతారంటే, వాడు అనుకుంటాడు, ఒరే నా జాతకమే సరిగా ఉంటే నేను చెడిపోయిన లారీల కింద కూర్చుంటాను. సన్యాసి రాసుకుంటే రాలేది, మీకు తెలియని బూడిదేనండి, బూడిదే రాలిద్ది. ప్రేమైన దేవుని బిడ్డలా నేను అనేది ఏంటంటే, నీ బతుకు మారాలంటే, నీ జాతకం మారాలంటే, నీ తలరాత మారాలి అంటే ఎక్కడికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎబ్బేసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ వేదన కొట్టివేయబడింది, నీ దుఃఖం సంతోషంగా మారింది, నీ నోటి నిండా నవ్వు కలిగింది, నీ నాలుక ఆనందగానం చేసింది, ఆనందంతో అడుగులేసావు, నిత్య ఆనందం నెత్తి మీద పెట్టబడింది, ఊరేగుతున్నావు. కారణం ఏంటంటే ఒకటే ఒక మాట అంటాడు, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళి నేను మొర్ర పెట్టాను. అక్కడికి వెళ్ళి ఎందుకు మొర్ర పెట్టావు అని అడిగితే ఎబ్బేస్ ఏమంటాడు తెలుసా? ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎవరయ్యా అంటే ప్రార్థన ఆలకించువాడు. కొడు చొప్పలు గట్టిగాను. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడు. నాకు మొర్రపెట్టు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. పెదల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తానని సెలవిచ్చిన దేవుడు. అందుకని ఆయన ప్రార్థన ఆలకించేవాడు. కన్నులుండి చూడగలిగిన వాడు, చెవులుండి వినగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు, చేతులుండి ఆశీర్వదించగలిగిన వాడు, కాళ్ళు ఉండి నడిచి నీ దగ్గరికి రాగలిగిన వాడు, నీ చరిత్రను మార్చగలిగిన వాడు, నీ రూపురేఖలు మార్చగలిగిన వాడు, నీ కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన వాడు. అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్ళాను అన్నాడు. ఆయన దగ్గర నువ్వు ఎందుకు వెళ్ళావు? మనిషి అంత తొందరగా నమ్మడు. అంటే అన్న చరిత్ర నేను చదివాను అన్నాడు. ఏమనిపించింది అక్కడ అన్నాడు. అన్నకు కూడా పిల్లలు లేదు. పిల్లలు లేని కారణాన ఆ భర్త ఇంకోటి పెళ్లి చేసుకున్నాడు. ఆయన వచ్చి ఊరుకుంటుందండి, రోజు సూటికోటి మాట్లాడుతూ ఉంది. ఆడవాళ్ళకున్న ఆయుధమే చెప్పాలి. ఆడవాళ్ళకు ఆయుధాలు ఏం తీసుకోరండి, ఏం తీసుకోరు. మాటలే వాళ్ళకి ఆయుధాలు, మాటలే చూడాలి, ఆ మాటలే. అందుకే చూడండి, అందుకే చిన్న గొడవలు వచ్చినా కూడా చిన్న వచ్చిందనుకోండి ఏం మాట్లాడు. దాని మీద కోడి చూసో, బయట ఎగురుతున్నా కాకి చూసో, తింటున్న కుక్కను చూసో దాన్ని ఒకే పెట్టుకుని తింటారు కదండి. అన్నం కూడా ఆమె సూటి పోటీ మాటలతో శ్రమ పెట్టడం ప్రారంభించింది. దేవుని మందిరానికి వెళ్ళింది, హృదయాన్ని కుమ్మరించింది, కన్నీళ్లతో ప్రభు దగ్గర ప్రార్థన చేసింది. ప్రభా, ఒక మగబిడ్డ కావాలయ్యా, 2 3 అడగను అసలే వద్దు, ఒక్క మగబిడ్డ నీవయ్యా, ఆ బిడ్డ నీకే ఇచ్చేస్తానయ్యా అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. అప్పుడు పాస్టర్ గారు ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు దయచేయుగాక అని అన్నాడటయ్యా. ఆ తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. గర్భం తెరవబడింది, కోరుకున్న కొడుకు పుట్టాడు, నోటి నిండా నవ్వు పుట్టింది, వేదన కొట్టివేయబడింది, ఆనందం ఆమె జీవితంలో కలిగిందయ్యా. అందుకే నేను ఎవరికి మొరపెడుతున్నాను? ఏ వేదనకరమైన స్థితిలో ఉన్న అన్న జీవితాన్ని దేవుడు మార్చి ఆనందకరంగా మార్చి ఉన్నాడో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దగ్గరికి నేను వెళ్ళి నేను మొరపెట్టడం ప్రారంభించాను, ప్రార్థన చేయడం ప్రారంభించాను, కన్నీళ్ళు విడవడం ప్రారంభించాను, ఆయన పాదాలు పట్టుకున్నాను. ఆయన పాదపీఠకు నేను మార్చబడి
చేశానయ్యా అని అన్నాడు. ఆ మాట అనగానే వెంటనే మనం ఏమంటాం? మేము కూడా చేస్తున్నాం ప్రార్థన. అందులో నువ్వు చేసేది మేము కూడా చేస్తున్నాం అన్న ప్రార్థన. ఆదివారం పగలంతా చర్చిలో కూర్చున్నామా? మన సాయంత్రం వచ్చి కూర్చోలే ఎప్పుడు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు వర్షం పడింది, రోడ్డంతా బాగలేదు, తుఫాను పడుతూనే ఉన్నాయి, అయినా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అవునా? అయితే నేను ఈ విధంగా ప్రార్థన చేశానని 4 ముక్కలు, ఎన్ని ముక్కలండి? 4 ముక్కలు చెప్పాడు. ఆ 4 ముక్కలు ప్రార్థన చేస్తే చెప్పిన ప్రతి పాయింట్ దేవుడు ఆమేన్ 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 అన్నాడు. ఆ 4 మాటలు దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. వేదన కొట్టివేయబడింది, ఘనత కలిగింది. ఇప్పుడు చెప్పండి, ఏమని ప్రార్థన చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థనలో ఉన్న అంతరార్థం ఏమైంది? చాలా సందర్భాలు మనం కూడా చేస్తూ ఉన్నామేమో, కానీ ఫలితం రాలేదేమో. ఇప్పుడు ఎప్పేరు చేసిన ప్రార్థనకి దేవుడు ఏ ప్రార్థన కూడా పొల్లు పోయినప్పుడు దేవుడు ఆలకించాడు. అతడు చేసినదంతయు దేవుడు అతనికి చేసెను అని రాస్తుంది. అతడు చేసినంత, అతడు మనవి చేసినదంతయు దేవుడు అతనికి దయచేసెను అని రాస్తుంది. మనం కూడా ఈయన 4 ముక్కలు చేశాడు, మనం కనిషేపు చెప్తున్నాం కాదా? ఏంటిది? ఆశీర్వాదం. అదేంటంటే 4 ముక్కలే ప్రార్థన చేశాడు, సింపుల్గా 4 మాటలు చెప్పాడు. ఆ 4 మాటలు నేను కూడా చాలా క్లుప్తంగా మీతో పంచుకుంటాను. 4 మాటలు ఏమని ప్రార్థన చేశాడు? మొదటిగా, నిశ్చయముగా నీవు నన్ను చెప్పండి, గడికి చెప్పండి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. రెండవదిగా, నా సరిహద్దును విశాలపరచు. మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. 4వదిగా, కీడు రాకుండా నన్ను పంపించు. ప్రభు ఏమన్నాడు? తర్వాత అన్నాడండి, అతడు మనవి చేసినదంతయు దేవుడు అతనికి దయచేసినందువలన ఏం జరిగింది? అతని జీవితం వేదనల నుండి ఘనతలోకి వెళ్ళింది. మనం కూడా చేయాలి. ఆ ప్రార్థనలో అంతరార్థం ఏంటి అని చూడగలిగితే, మొదటి ఏమని ప్రార్థన చేశాడు? నిశ్చయముగా నీవు నన్ను చెప్పండి. అసలు మన ప్రార్థనలో మొట్టమొదటి పదవి ఏంటని చెప్పు. మనం మోకరించామో లేదా ప్రేమ కలిగి తండ్రి నన్ను ఆశ్రయించు, మా ఆయన ఆశ్రయించు, మా భార్యను ఆశ్రయించు, నా పిల్లలను ఆశ్రయించు అని మనం ఈ మాట ఎక్కువగా ఉపయోగిస్తాం. క్రైస్తవుడు ఎక్కువగా మాట్లాడే పదం, చేసే ప్రార్థనలో ఇదే. ఎప్పుడైనా చేశారు, మనం చేశాం, కానీ ఎప్పుడైనా జవాబు వచ్చింది మనం మాత్రం రావచ్చు. అది విచిత్రం అన్నమాట. ఎప్పేసుకేమో జవాబు వచ్చింది, మనకు మాత్రం రాలేదు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, ఖచ్చితంగా నీవు నన్ను ఆశీర్వదించాలిగా. నా శాపం కొట్టివేయబడాలి, నా దరిద్రత దూరమైపోవాలి, నాదేమి తొలగిపోవాలి, కలిగి సంపదన కలగాలి, అష్టైశ్వర్యములతో సుఖ సౌఖ్యములతో శాంతి సౌభాగ్యములతో నేను తలతూగాలి. నిశ్చయముగా నీవే నన్ను ఆశీర్వదించాలి, నీవే నన్ను ఆశీర్వదించాలి. మనుషుల ద్వారా కాదు, సాతాను ద్వారా కాదు, మరొకరి ద్వారా కాదు, నీవే నన్ను ఆశీర్వదించాలి అన్నాడు. వెంటనే ఆకాశంలో దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా నేను ఆశీర్వదించబోతున్నాను. అతను ఆశీర్వదించాడు. ప్రేమిని దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ మాట చాలా సందర్భాల్లో పలుకుతాము, కానీ ఆశీర్వాదం మాత్రం మనకు ఆమడ దూరం నిలబడుతుంది. ఆశీర్వాదం అందరి ద్రాక్షలాగా నిలిచిపోతుంది. అందుకే ఈ రాత్రి నా దేవుని ఆశీర్వదించుటకే ఆయన మన మధ్యలోకి దిగవచ్చు ఉన్నారు. అయితే మనం ఆశీర్వదించు అని చెప్పేటప్పుడు మనం చేయవలసిన కార్యం ఉంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అనేది 4 రకాలుగా కనబడుతుంది. ఎందుకంటే 4 విధాలుగా కనబడుతుంది. 4 విధాలుగా ఆశీర్వాదం కనబడుతుంది. ఎక్కువ గురించి నా టైం లేదు కనుక షార్ట్గా చెప్తాను. 4 విధాలుగా ఆశీర్వాదం. ఒకటి పరలోకపు ఆశీర్వాదం, రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, మూడవది శరీర సంబంధమైన ఆశీర్వాదం, నాలుగవది భూ సంబంధమైన ఆశీర్వాదం. పరలోకపు ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదం. ఈ 4 ఆశీర్వాదాలు యేసయ్య మనకి ఇవ్వాలి. పరలోకపు ఆశీర్వాదం అంటే ఏంటంటే నిత్య సీయోను, నూతన యెరూషలేము, పరలోకము, సింహాసనము, అవన్నీ కూడా పరలోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం. పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదం. రెండవదిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి అంటే రక్షణ పొందుకోవడం, బాప్తిస్మాన్ని పొందడం, విశ్వాస జీవితం చేయడం, పరిశుద్ధ ఆత్మను పొందుకోవడం, ఆత్మవరములు, కృపావరములు కలిగి ఉండడం, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థపరిచే వరము, ప్రవచన వరము, భాషలు, ఇవన్నీ కూడా దీని ఏమంటారంటే ప్రార్థనా జీవితము. ఇవన్నీ ఏమంటారు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మూడోది భూ సంబంధమైన ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి? ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, పాడి పంట, చదువుతున్న చదువులు, ఇవన్నీ కూడా ఏ ఆశీర్వాదాలు? అడిగాను. భూ సంబంధమైన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? శరీరంలో ఆరోగ్యము, మనస్సులో నెమ్మది, కుటుంబంలో సమాధానము, ఇవన్నీ కూడా ఏ ఆశీర్వాదం ఇది? శరీర సంబంధమైన ఆశీర్వాదం. గర్భఫలం దీవించబడడం, పిల్లలు ఒలి మొక్కల్లాగా ఉండడం, యవన కాలంలో కుమారులు ఎదిగిన మొక్కల వల్ల కుమార్తెలు నగరంలో చెక్కబడిన మూల స్తంభాల వల్ల ఉండడం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదం. నిశ్చయముగా ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ ఈ 4 విధాలుగా నా దేవుని ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. శరీర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. నిశ్చయంగా ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ ఆశీర్వాదానికి కారకులుగా ఉందునుగాక. ఈ ఆశీర్వాదము నొందుదురుగాక. నిశ్చయముగా మీ ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని అడగానే దేవుడి 4 ఆశీర్వాదాలు ఇచ్చేసాడు. ఇప్పుడు ఎబ్బేజు దగ్గర మన చిన్నగా ఈ విషయం కూడా మాట్లాడి, ఎబ్బేజు గారు రోజు నేను కూడా అడుగుతున్నాను, నన్ను కూడా ఆశీర్వదించు చదువుతున్నాను కదయ్యా. నీకు అడిగిన ఆశీర్వాదం ఎలా ఆశీర్వాదం దిగిందయ్యా అంటే ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వాక్యం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. దేవుడు తన సేవకుడైన యేసయ్యను పుట్టించాడు. మీలో ప్రతి వాణి ఎందుకని? ఉయ్యాలేసి ఓమని కాదు, కొవ్వొత్తు కరిగించమని కాదు, నక్షత్రాలు కట్టమని. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. అపోస్తలుడైన పేతురు గారు చక్కని మాట చెప్తున్నారు. దేవుడు తన సేవకుడైన యేసయ్యను పుట్టించాడు, ఈ లోకాన్ని పంపించాడు. సశరీరుడుగా ఆయన లోకానికి దిగి వచ్చాడు. 33 సంవత్సరాల కాలం ఈ భూమి మీదనే ఉన్నాడు. చివరి 3.5 సంవత్సరాల కాలం సువార్తను ప్రకటించాడు. ముగింపులో సర్వమాని మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, నేటి వరకు సజీవుడిగా సంచరిస్తున్నాడు. దేవుడు తన సేవకుని పుట్టించాడు. యేసయ్య ఎందుకు పుట్టాడు, యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు అని చూడగలిగితే, మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట ఎందుకు పంపబడ్డాడు. ఇప్పుడు మనం ఎబ్బేజు దగ్గరికి వెళ్ళి, ఎబ్బేజు నిశ్చయమును నన్ను ఆశీర్వదించు అనగానే 4 రకాల ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చాయి కదా, 4 దిక్కుల ఆశీర్వాదాలు నిలబడ్డాయి కదా. మేము కూడా అడుగుతున్నామయ్యా, కానీ మాకు ఆశీర్వాదం రావట్లేదు అని అడిగితే ఎబ్బేజు చెప్పే మాట ఏంటి అంటే, ఎందుకు రావట్లేదు? నేను దేవుడి సముఖానికి వెళ్ళాను, మోకరించాను, ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చేశాను? నేను ఆశీర్వదించబడకుండా ఉండడానికి నా జీవితంలో ఏది అడ్డుగా ఉంది? నేను దీవించబడకుండా ఉండడానికి ఏది అడ్డుగా ఉంది? పరలోక ఆశీర్వాదం నా దగ్గరికి రాకుండా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నా దగ్గరికి రాకుండా, శరీర సంబంధమైన ఆశీర్వాదం నా దగ్గరికి రాకుండా, భూ సంబంధమైన ఆశీర్వాదాలు నా దగ్గరికి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు, ఏది అడ్డుకుంటుంది అని నేను తీక్షణంగా పరీక్షించడం ప్రారంభించాను. ఆ పరీక్షలో తేలింది ఏమిటంటే, నేను దేవుని దృష్టికి పాపిగా కనబడ్డాను. నాలో దుష్టత్వం ఉంది, నాలో పాపం ఉంది, నా చూపు మంచిగా లేదు, నా తలంపులు మంచిగా లేవు, నా వినికిడి మంచిగా లేదు, నా నోటి మాటలు మంచిగా లేవు, నా ప్రవర్తన బాగాలేదు, నా క్రియలు బాగాలేవు. నేను దుష్టత్వంలో ఉన్నా, పాపంలో ఉన్నా, చెడుతనంలో ఉన్నా,
దోష కారణం మధ్యలో నేను నడిపించబడుతున్నా. నా అతిక్రమాలను బట్టి, నా దోషమును బట్టి, నా పాపమును బట్టి నా జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నా. అందుకే ప్రభు సన్నిధికి వెళ్ళి ఆశీర్వదించు అని అడిగేటప్పుడు, ప్రభువా నా దుష్టత్వాన్ని మళ్లించండి అయ్యా, నా పాపాన్ని తొలగించండి అయ్యా, నా పాపం నా జీవితంలో సమాధానం లేకుండా చేస్తుంది, చేస్తున్న పాపం నా జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది, చేస్తున్న పాపం ఏది చేసినా కలిసి రానివ్వకుండా చేస్తుంది. నా అక్రమాలు నాలో నుంచి తొలగించండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచమని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కనికరము కలిగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు తన కలువరి శిలువ రక్తము చేత నా పాపమంతటిని కడిగి నా దుష్టత్వాన్ని మన్నించాడు. నా దుష్టత్వం మళ్ళింది. ఎప్పుడైతే నాలో నుండి దుష్టత్వం మళ్ళిందో, నాలో నుంచి పాపం మళ్ళిందో, ఎప్పుడైతే మళ్ళిందో వెంటనే ఆశీర్వాదం నా వైపు తిరగడం ప్రారంభించింది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం? ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఆశీర్వాదం కోసం మందిరానికి వెళ్తున్నాం, ఆశీర్వాదం కోసం భాషల చేత ప్రార్థన చేయించుకుంటున్నాం, ఆశీర్వాదం కోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించబడాలని ఏవేవో చేస్తున్నాం. కానీ ఆశీర్వాదం మాత్రం కంటికి కనబడట్లేదు, కనుమరుగైపోతుంది, ఆమె దూరం నిలబడిపోతుంది. ఇక నాకు అందలేమో ఆశీర్వాదం పొందుకోలేమేమో అని అనుకుంటున్నావేమో. నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఇంకా నీలో, నీ హృదయంలో ఇంకా ఏదో చేదైన పైకి నిలిచి ఉంది, ఏదో చెడుతనం ఉంది, ఏదో అక్రమం ఉంది. ప్రార్థన చేస్తూనే ఉన్నావు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు. బైబిల్ చదువుతూనే ఉన్నావు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు. మందిరానికి వస్తూనే ఉన్నావు, పాపం నీలో ఉంది. ఏ రహస్యమైన పాపం నీ జీవితంలో ఉందో, ఈ రాత్రి నీ దుష్టత్వాన్ని, నీ పాపాన్ని నీవు మన్నించగలిగితే, క్రీస్తు రక్తంతో కడిగి వేసుకోగలిగితే, వాక్యమైన వెలుగు స్నానంతో కడిగి వేసుకోగలిగితే, పరిశుద్ధాత్మ ప్రవాహం చేత నీ అపవిత్రతను తుడిచి వేయగలిగితే, పాపం మళ్ళీపోగానే ఆశీర్వాదం నీ వైపు తిరగడం ప్రారంభమవుతుంది. అదే రహస్యం. అందుకనే పేరు అంటాడు, నేను ఒకప్పుడు పాపిని, దుష్టత్వంలో ఉన్నా, పాపంలో ఉన్నా, అందుకే వేదనకు కారణమయ్యా, పాపాన్ని ఒప్పుకున్నా, విడిచిపెట్టాను, కనికరాన్ని పొందుకున్నాను, నా దేవుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒక్కసారి ఆలోచన చేయి, నీ జీవితంలో ఆశీర్వాదం పొందకపోవడానికి గల కారణం ఏమిటి? నీ పిల్లలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటి? నీ లోకని భార్య ఫలించు ద్రాక్షావళి వలె కనబడట్లేదు, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె కనబడట్లేదు, ఎవరి కాలం నీ కుమారులు ఎదిగిన మొక్కల వలె, కుమార్తెలు నగరములకు చెక్కబడిన మూల ఖమ్మం వలె కనబడట్లేదు, వేసిన విత్తనాలు ఉడంబరగా ఫలించట్లేదు, వ్యాపార లాభాలు కలగట్లేదు, శరీరంలో ఆరోగ్యం కలగట్లేదు, కుటుంబంలో సమాధానం కలగట్లేదు, ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావు, పరలోకానికి వచ్చిన దర్శనాన్ని పోగొట్టుకుంటున్నావు. కారణం ఏమిటి అంటే ఏదో దుష్టత్వం, ఏదో రహస్యమైన పాపం, ఏదో ఎవరికి తెలియలేని ఏదో చీకటి కార్యాలు నీ జీవితంలో ఉన్నాయి. ఆ చీకటిని రాత్రి నువ్వు తొలగించుకోగలిగితే, దుష్టత్వాన్ని విడగొట్టుకోగలిగితే, నిశ్చయముగా దుష్టత్వం మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు అన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ చేతిలో పాపమును చూచి నీ గుడారంలో దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు అని రాశాడు. నీ చేతిలో ఉన్న పాపం, నీ గుడారంలో ఉన్న దుర్మార్గత బహిరంగంగా అంతరంగంగా, బహిరంగంగా అంతరంగంగా దాగి ఉన్న ప్రతి పాపముని నువ్వు విడిచిపెట్టగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, కన్నీళ్లు విడవగలిగితే, పాపాన్ని ఒప్పుకోగలిగితే, నిత్యముగా ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు నీ పాపానికి పరిహారం కలుగ చేసి తన కలువరి శిలువ రక్తము చేత నిన్ను కడిగి, నిన్ను పరిశుద్ధపరిచి నీ జీవితాన్ని ఆశీర్వాదపు అడుగులలో వేయబడినట్లుగా నా దేవుడు చేయనుగాక. విశ్వసించిన వారు గట్టిగా, విశ్వసించిన వారు గట్టిగా, ఎఫెసు నిశ్చయముగా నీవు నన్ను అనగానే ప్రభు ఏమన్నాడంట, అతను మనం చేసిన దాన్ని అతనికి ఇచ్చేస్తున్నాను. ఆశీర్వదించు అనే దాంట్లో అర్థం ఎంత ఉందో తెలుసండి, తన దుష్టత్వాన్ని మన్నించుకున్నంతగా అతని జీవితంలో ఆశీర్వాదం కలిగింది. మనం ఊరిలో దించంటే పాపాన్ని చేతులు పెట్టుకొని, గుండెల్లో దుర్మార్గతను పెట్టుకొని దించు అంటే ఎలాగండి, ఎలా పడుతుంది? అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, మన శాపాన్ని ప్రభు తీసుకొని మన కొరకు శాపగ్రస్తుడుగా మార్చబడి ఆయన కలువరి శిలువలో దరిద్రుడిగా వేలాడాడు. ఎందుకో తెలుసా? తన దారిద్ర్యం వలన మనము ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా మార్చబడాలని. అందుకని ఒకటే చిన్న మాట, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ పాపాన్ని మళ్లించుకో,
దేవునికి ఏమైనది అసహ్యమైనది, దేవుని ఇష్టపడనిది, దేవునికి అయిష్టమైనది నువ్వు మన్నించు. నిశ్చయముగా నా దేవుని ఆశీర్వదించడానికి ఆయన ఆరంభిస్తారు. ఆయన ఆశీర్వాదాన్ని ఆరంభిస్తే అడ్డుగా నిలబడగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. కూడా చెప్పలేదు. సముద్రానికైనా ఆనకట్ట వేయొచ్చేమో కానీ యేసు ఆశీర్వాదానికి అడ్డుగా ఎవరు ఆనకట్ట వేయలేరు. ఆయన తలుపు తెరిచాడని ఎవరు వేయలేరు, ఆయన తలుపు మూస్తే ఎవరు వేయలేరు. అందుకే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అనగా ఒక మాట అనగానే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసాడా అని మనం అనుకుంటాం. ఆ మాటలో వెనక దాగి ఉన్న రహస్యం ఏంటంటే తన దుష్టత్వాన్ని మన్నించుకొని, పవిత్రపరుచుకొని, పరిశుద్ధపరుచుకొని దేవుని కనికరాన్ని పొందుతున్నందువల్ల వేదన కొట్టివేయబడింది. ఆశీర్వాదం తన జీవితంలోకి రాగలిగింది. రెండో మాట ఏమిటంటే నా సరిహద్దుని విశాలపరచయ్యా అని ప్రార్థన చేసి సరిహద్దుని విశాలపరచు అని అంటే చాలా ఇంట్లో ఉన్నట్టున్నా అయ్యారు, చాలా ఇంట్లో ఉన్నట్టున్నారు. సహజంగా ఎవరైనా సరే సరిహద్దు ఏమవ్వాలనుకుంటానండి, సాగుపల్లి మేము ఉన్నామండి, ఒక కట్టిన తర్వాత వెంటనే చుట్టుపక్కల స్థలాలు ఏమైనా ఉన్నాయని చూస్తాం. విశాలపరచాలా, ఎందుకని విశాలపరచాలా, సరిహద్దు విశాలపరచబడాలా కాదు ఆడియో విస్తరించాలి, సరిహద్దులో విశాలపరచబడాలి అంటారు. పొలం పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, పొలం పంట బాగా పండుతుంది అనుకోండి, పొలం మీద కన్యాస్తారు. ఎందుకని మనిషి ఏం కోరుకుంటాడంటే తన సరిహద్దు ఏమవ్వాలని విశాలపరచబడాలి. అలాగే ఏమవుతున్నాడంటే అరమరగా నా జీవితం ఉండకూడదు, నా బ్రతుకు ఉండకూడదు, సంతోషంగా నా జీవితం ఉండకూడదు అయ్యా, విశాలపరచబడాలి అన్నాడు. ఏంటి సరిహద్దు విశాలపరచబడడం ఏంటి? ఆ సరిహద్దు విశాలపరచు అనగానే ప్రభు ఏమన్నాడు? తదాస్తు, ఆమేన్, అవునుగాక, జరుగునుగాక అన్నాడు. అన్న సరిహద్దు ఏం చేశాడు? కీర్తనకాడు ఒక మాట అంటాడు. 119వ కీర్తన 32వ చరణం చదవండి. నా హృదయమును నీవు విశాలపరచున్నప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తుతాను అన్నాడు. అంటే సరిహద్దును విశాలపరచమంటే అయ్యా ఇటు 4 ఎకరాలు ఇటు 4 ఎకరాలు ఏమై అది కాదు అని అర్థం. ఇటు వ్యాపారాలు వెళ్ళాలి ఇటు వ్యాపారాలు వెళ్ళాలి ఇది కాదు అని అర్థం. ఎబ్బేజు తన మనస్సులో ఉన్న అభిలాష కోరిక ఏమిటంటే నా సరిహద్దును విశాలపరచు అనే దాంట్లో అతనుకున్న అభిలాష ఏమిటంటే అయ్యా నా హృదయం అనే ఈ సరిహద్దుని విశాలపరచగలిగితే, ఈ సరిహద్దు కానీ విశాలపరచబడితే నేనేమవుతానో తెలుసా? నీ ఆజ్ఞల మార్గంలో నేను పరిగెత్తుతానయ్యా. ఎక్కడ పరిగెత్తాడంటే చెప్పాలి దేనికి పరిగెత్తాడంటే నీ ఆజ్ఞల మార్గంలో నేను పరిగెత్తాలయ్యా, నీ అడుగులో నా అడుగు వేయబడాలయ్యా, నీ వాక్యానుసారంగా నేను జీవించాలయ్యా, నీ ఆజ్ఞలను అనుసరించి నడవాలయ్యా, నీ కట్టడను అనుసరించి నడవాలయ్యా. నడవాలి అంటే నా హృదయం ఏమవ్వాలా? విశాలపరచబడాలయ్యా. నా హృదయం సంకుచితం అయిపోయిందనుకో 13 రకాల పాపాలతో నేను పరిగెత్తాను. ఎందుకని? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, 13 రకాల పాపాలతో నిండుకొని ఉన్నది కనుక నా హృదయం సంకుచితం అయిపోయిందనుకో ఆ 13 రకాల పాపాలు నన్ను ఏలుబడి చేస్తాయి. ఆ పాపాల మార్గం నేను పరిగెత్తానయ్యా. అదే కనుక నా హృదయం అనే సరిహద్దు విశాలపరచబడిందనుకో నీ ఆజ్ఞలన్నీ నా కన్నుల ఎదుట కనబడతాయ్యా. ఆ ఆజ్ఞల మార్గములో నేను పరిగెత్తుతాను. దేవునికి స్తోత్రం. నీ ఆజ్ఞల మార్గాలను పరిగెత్తుతానయ్యా, ఆ ఆజ్ఞల్ని అనుసరించి నేను నడుస్తానయ్యా. అందుకని ఆ సరిహద్దును విశాలపరచయ్యా అని అడిగాడు. ఎంత సూక్ష్మంగా ప్రార్థన చేశాడు చూడండి, ఎంత మర్మంగా ప్రార్థన చేశాడో చూడండి. మనకెంతవరకు ఇటు పెంచు, కుడివైపున వ్యాపించదవు, ఎడం వైపున చెప్పు ఏం కరెక్ట్గా వాగ్దానాలు కోరుకుంటారు, ఏరుకుంటారు. కుడివైపున వ్యాపించదవు, ఎడం వైపున వ్యాపించదవు. కొంతమంది అబ్రహాం లాగా ఫీల్ అవుతారు. ఏమని? ఇటు వెళ్తావా? ఇటెళ్ళు.
ఇటల్ సేమ్ అంతే మైక్ అని సూక్ష్మంగా అడుగుతున్నది ఏంటి అంటే, నేను నీ ఆజ్ఞల మాట పరిగెత్తాలా, అది నాకు కావాలి అంటే నా హృదయం విశాలపరచు. సంకుచితంగా ఉంది, కోపం ఎక్కువ, అసహనం తక్కువ, ఏంటి ప్రేమ తక్కువ, అంత సంకుచితమే, అంత అంటే సంకుచితం చెప్పాలి, అంత పిసినార్తనం లాగా ఉంటుంది నా బతుకు. ప్రేమ ఎక్కువ ఉండదు, అంటే సహనం ఎక్కువ ఉండదు, పెట్టాడు స్త్రీలకు. అది సాయంకాలం పూట పెట్టాడు. అప్పుడు లైట్లు లేవు, కరెంట్ ఏం లేదు కదండి. డ్రమ్ము కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా పాస్టర్ గారు కూటం పెట్టాడు. అంత లోపల ఒక ఆమె ఆమె వృత్తి ఏమిటాయి అంటే ఊదారంగు పొడి అమ్ముతుంది. ఏ పొడి అండి? ఊదారంగు పొడి అమ్ముకునే ఆమె పేరు లూదియా. ఏమేనండి? లూదియా తుయతైర పట్టణస్థురాలని బైబిల్లో రాస్తుంది. పగలంతా కరోనా వచ్చిందిగా పాపం, కష్టాల పాలయ్యి ఎప్పుడైతే కరోనా తగ్గిందో, వ్యాపారాలు ప్రారంభించబడ్డాయో, మూతికి మాస్క్ పెట్టుకుంది, గంప నెత్తిన పెట్టుకుంది. ఊరంతా అమ్మో రంగుపడేమో ఊదారంగు పొడి అని కాళ్ళు కొట్టుకుంటూ పాపం తిరిగి పొడి అమ్ముకొని తిన్నగా సాయంకాలానికి ఇంటికి బయలుదేరింది. ఎక్కడికండి? ఇంటికి బయలుదేరింది. ఇంటికి ఎంత ఉంటే ఆశ్చర్యపడుతున్నాయి. ఏమా అంటే సౌకర్యపడుతుంది ఏంటంటే ఆయన ఎవరో పౌరు గారంటమ్మా, ఒకప్పుడు సాక్షులంట, ఆడోళ్ళు కొట్టాడంట, మొగోళ్ళు కొట్టాడంట, నరసల్లో పడేశాడంట, వాళ్ళతో పడతా చూస్తా కూర్చున్నాడంట. అమ్మో నాడు యేసులో వెలిగించబడి బతుకు మార్చబడిపోయి ఆ వెలుగుచ్చాడు సాక్ష్యానికి జనాలందరూ వెళ్తున్నారమ్మా, ఈరోజు సాయంకాలం కూటం పెట్టాడులే అమ్మా అనింది. అనగానే ఏమనుకుంది? ఎంతమంది పాస్టర్లు రావట్లేదు సూర్యాపేటకి, ఎన్ని మీటింగ్లు పెట్టట్లేదు, మనకు తెలియని మీటింగ్లా, యూట్యూబ్ ఛానల్లో కొడితే రావట్లేదా, ఫేస్బుక్లో కొడితే రావట్లేదా, వాట్సాప్లో వాక్యాలు పెడితే రావట్లేదా, వీళ్ళు చెప్పుకుంటా పోతూ ఉంటాలే, మనకెందుకులే, ఇప్పటికి చాలా సమయం అయిపోయింది, ఇంటికి వెళ్ళి శుభ్రంగా వేడితో స్నానం చేసుకొని వేడిగా వండుకొని 3 ప్లేట్లు నాది కాదని లేపేసి శుభ్రంగా గొర్రెలు పెట్టి నిద్రపోదాము, అసలేమో ఆయన పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని అనుకొని బయలుదేరాల. ఆలోచించింది, ఆగింది. అందుకని బైబిల్లో కీర్తనలు రాసినప్పుడు సెలా అని రాసి ఉంటుంది. అంటే ఏంటి? సెలా అని రాసి ఉంటుంది. సెలా అంటే అర్థం అంటే ఆగి ఆలోచించి అడుగెయ్యి అని అర్థం. అక్కడ ఆగు, ఏం చదివావో ఆలోచించు, ఆ తర్వాత అడుగు చేసి అడిగేసి వెళ్ళాలంట. ఆగి ఆలోచించి అడుగేయాలి. ఆమె గట్ట ఆగింది. ఏంటాక ఆగావేంటాక ఆలోచిస్తున్నా, అడుగు కూటానికి వెళ్దామా ఇంటికి వెళ్దామని చూస్తున్నా, అడుగు కూటానికి వెళ్దామా ఇంటికి వెళ్దామా అనుకొని ఆ మనసులో అనుకుంది ఏంటంటే రోజు వండుకొని తినేదేగా, ఏం అడుగుతలేడండి, రోజు వండుకొని తింటూనే ఉన్నాం, బస్తాలు బియ్యం అయిపోతున్నాయి, కోళ్ళు అయిపోతున్నాయి, తల్లి తింటున్నాం, పిల్లని తింటున్నాం, ఎవరిని వదలట్లే, రోజు తినేదే కదా, రోజు తింటూనే ఉన్నాం కదా, ఆ ఇంట్లో ఆ పిల్లలు ఆయన గోలగోల మామూలే కదా, ఎప్పుడో ఒకసారి వచ్చేది కదా, ఏదో కూటం పెట్టారంట, తిడితే తిట్టారులే, కొడితే కొట్టారులే, అంటే అన్నారులే అని అబౌట్ టన్ ఎక్కడికి కూటానికి పోయింది. కూటానికి వెళ్ళి అక్కడ కూర్చొని వెనక బుట్ట పెట్టుకొని కూర్చుంది. బైబిల్ రాయబడిన మాట తెలుసా? పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడా, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచిన కొడు చప్పులు గట్టిగాను. ఆమె హృదయం అనే సరిహద్దు ఏమైపోయిందండి? విశాలపరచబడింది.
ఎప్పుడైతే ఉదయం విశాలపరచబడిందో వాక్యము ధారాళముగా పరిగెత్తింది హృదయంలోకి. దేవుని ఆజ్ఞలు ధారాళంగా పరిగెత్తాయి. పరిగెత్తిన తర్వాత పాస్టర్ గారు చెప్పాడు, రేపటి రోజున బాప్తిస్మాల కార్యక్రమం పౌలు గారు మామూలు రాత్రి అంతా వాక్యం చెప్పమని చెప్తాడు. ఆయన అంత ఉంది ఆయన దగ్గర వాక్యం. అందుకని వదిలిపెట్టేవాడు 10-11 అయిపోయింది. ఇంకా భర్తకు మార్నింగ్ 10-12 మినిట్స్ పోతుంది. హాఫ్లో ఒక ప్రాటైనా పోతుందా? హాఫ్లో ఒకటి ఏముంటుంది, ప్రాపర్టీస్ పెట్టేస్తుంది, ఫిల్టర్స్తో నాయిస్ గీతుంది ఒకటి. కానీ పెడితే పుట్టుకునే నడుతున్నాడు. ఏంటంటే తినండి అంటే నువ్వు చెప్తున్న సాక్ష్యం వింటా ఉంటే నాకు గుండె కూడా కరిగిపోతుంది. అమ్మా నాకు కూడా అమ్మా అంటే రేపు కూటమి పెడుతున్నాను వెళ్దాం పదా అని బైబిల్ రాయబడిన మాట అని తెలుసండి. ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. కొడు సభలు గట్టిగాను. ఇంటి వారందరూ బాప్తిసం పొందారంట. వాక్యం విన్నది ఎవరు? లూదియా. ఇంటి వారందరూ ఏమయ్యారు అంటే ఆమె విన్న వాక్యం, ఆమె హృదయం తెరవబడింది కనుక, దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో పరిగెత్తడానికి తన అడుగులు వేసుకుంది కనుక, అదే వాక్యాన్ని ఇంట్లో వాళ్ళకు చెప్తే ఇంట్లో వాళ్ళందరూ విని ఆ మాటలు వాళ్ళు విని వాళ్ళు కూడా దేవుని ఆజ్ఞల మార్గంలో పరిగెత్తాలని బైబిల్ అంటుంది. ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. బాప్తిసం పొందడం ఏంటి? బైబిల్ అంటుంది నమ్మి బాప్తిసం పొందిన రక్షణ పొందుతాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమని దేవుడు శిష్యులకు ఏమి ఇచ్చాడండి? ఆజ్ఞ ఇచ్చాడు. బాప్తిసం పొందడము అనేది దేవుని ఆజ్ఞ. మారు మనస్సు పొందడం అనేది దేవుని ఆజ్ఞ. పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది దేవుని ఆజ్ఞ. దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. నిన్ను పొరుగు వారిని ప్రేమించడం అనేది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞల మార్గములో పరిగెత్తారు వాళ్ళు. ఫ్యామిలీ రక్షణ పొందిందండి. చూసారండి, దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో పరిగెత్తారు అందరూ. ఆయన ఆజ్ఞ అనుసరించి నడవడం ప్రారంభించారు. అందరూ బాప్తిసాలు పొందారు, అందరూ బాప్తిసం పొందారు. చివరికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారిని ఏమనుకోకపోతే మా ఇంటి మీద ఖాళీగా ఉందండి, సేవ స్టార్ట్ చేయండి. విచిత్రమైన సంగతి ఏం తెలుసండి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదండి. 7 చూస్తారండి, ఉన్నాయి లేవా? ఎక్కడ అనుకుంటున్నారేమో. ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదండి. ఆ 7 సంఘాల్లో తుయతైరా సంఘం ఒకటి ఉంది. ఆ తుయతైరా సంఘ స్థాపకురాలు ఎవరై అంటే ఈ లూదియా. కొడు చొప్పులు గట్టిగాను. ఆ సంఘ కారకురాలు లూదియా. ఈ లూదియా వలనే అక్కడ సంఘం స్థాపించబడి, అంటే ఎవరి హృదయాలు, ఎవరి సరిహద్దులైతే విశాలపరచబడతాయో, సంపాదించబడాలయ్యా, సేవకు సహకారంగా ఉంటామయ్యా, సేవకు సపోర్ట్గా ఉంటామయ్యా, సేవకు మేము కూడా చేదోడు వాదోడుగా ఉంటామయ్యా, నీ సువార్త పరిచయం మేము కూడా పాలిభాగస్తులు అవుతామయ్యా. ఎందుకంటే మా హృదయం విశాలపరచబడింది. సంకుచితంగా ఉన్నప్పుడు ఎట్ట అనుకున్నాం, నేను నా భార్య నా పిల్లలు చాలు ఏంటి అని. ఇంతవరకు దీపాన్ని ఎక్కడ పెట్టుకున్నాం? మంచం కింద పెట్టుకున్నాం. మంచం అంతా కాలిపోయింది. కానీ ఉదయం సంకుచితంగా ఉంటే దీపం మంచం కిందే ఉంటుంది. మంచం కంచం కింద, మంచం కింద కాదు ఉండాల్సింది. దీపం ఎక్కడ ఉండాలా? దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం మీద ఉండాలంటే నీ హృదయము విశాలపరచబడాలి. నువ్వు అనేకులకు తెలియపరచబడాలి. నువ్వు అనేకులకు మాదిరికరంగా ఉండాలి. నీ ద్వారా అనేకులు దేవుని దగ్గరికి రావాలి. అనేక మంది ఆజ్ఞల మార్గములో పరిగెత్తాలి. అందుకే నా సరిహద్దుని ఏం చేయమన్నాడు? విశాలపరచన్నాడు. ప్రభు ఏమనుకున్నాడు? నువ్వు చేసిన సూక్ష్మంగా నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీకు ఇస్తున్నాను పో, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? నీ చేయి నాకు తోడుగా వచ్చేయాలి, నీ చేయి నాకు తోడుగా వచ్చేయాలి, నీ చేయి నాకు తోడుగా ఉంటాను. ప్రభావం బాగుంది కదా, ఎవరు మాట్లాడుకుంటే నీ పిల్లలు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడుకుంటారు కదా, అంతవరకు ఎవరు మాకు తోడుగా నువ్వు కట్టుకున్నావు కాదు, నువ్వు కట్టుకున్న మనిషి కాదు, నువ్వు కట్టుకుంటున్నావు కాదు, నువ్వు పాడుకుంటున్నావు అసలే ఎవరు కడ వరకు చివరికి పాస్టర్ నీకు అంతవరకు తోడుగా రాడు, అంతవరకు తోడుగా ఉండలేడు. అంతవరకు తోడుగా ఉండగలిగిన వారు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండగలిగిన వారు యేసు ఒక్కరే. దేవునికి మహిమ కాకపోతే నాకొద్దు,
నీకు ఇష్టం లేని ఆరోగ్యం నాకొద్దు, నీకు ఇష్టం లేని ఉద్యోగం నాకొద్దు, నీకు ఇష్టం లేని వ్యాపారం నాకొద్దు, నీకు ఇష్టం లేని ఇల్లు నాకొద్దు, నీకు ఇష్టం లేని ఈ మనిషి నాకొద్దు, నీకు ఇష్టమైతేనే నాకు చెయ్యి అనగానే దేవుడు ఆ మాటకి ఫ్లాట్ అయిపోయాడు. అప్పుడప్పుడు కొన్ని మాటలకి దేవుడు ఏమైపోతాడండి, అప్పుడప్పుడు అంటావు అబ్బా హృదయాన్ని తాకావు కదరా అంట చూసారండి. అట్లాగే యేసుప్రభు వెంటనే ఏం చేశాడు, నాకు ఇష్టమే, ఆలోచించుకొని చెప్తాలే అన్నాడండి. చెప్పలే, నాకు ఇష్టమే అని దేవుడు చెయ్యి చాపి వాణ్ణి ముట్టి బాగు చేశాను అని రాసింది. చెయ్యి చాపి ముట్టి బాగు చేశానని రాసింది. ఎబ్బేజు నేను అడిగా, ఏమి ఎబ్బేజు చెయ్యి తోడుగా ఉండదు దయచేయమని ఎందుకు అడిగావు అని అడిగితే ఆయన చేతిలో గాయాలు ఉన్నాయి, ఆ గాయాల్లో ఏముంది, స్వస్థత ఉంది. కొడు చప్పులు గట్టిగాను. ఆయన గాయాల్లో స్వస్థత ఉంది. అందుకని ఆయన దగ్గరికి నేను వెళితే ఆయన చెయ్యి నాకు తోడుగా ఉంటే నాకేం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యమే చెప్పమ్మా, ఆరోగ్యమే మహాభాగ్యం. బంగారం మహాభాగ్యం అనలే, వజ్రాలు వైడూర్యాలు స్థలాలు పొలాలు అధికారాలు సింహాసనాలు పదవులు ఎన్ని మహాభాగ్యం అనలే. ఆరోగ్యమే. కోట్లు కోట్లు సంపాదించుకున్నా ఏంటి, ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకొని నెత్తిని కొట్టుకున్నా మాట్లాడండి. రిక్షావాడు ఉన్నాడండి, రిక్షావాడికి కరోనా వచ్చింది అన్న ఎప్పుడైనా వార్త విన్నావా? భిక్షగాడికి కరోనా వచ్చి పంట అన్నాడు అనే వార్తలు ఏమైనా విన్నావా? ఏసీ కారులో తిరుగుతూ ఏసీ రూములో ఉంటూ ఇంట్లో నుంచి బయటికి రాని వాడికి కరోనా వచ్చింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఐసీయూలో పెట్టారు, ఏమవుతుందో కూడా తెలియదు. స్టార్లు, ఏది స్టార్లు. రిక్షా దొక్కాడు బ్రహ్మాండంగా ఉన్నాడండి, గుండ్రాలాగా ఉన్నాడు. మళ్ళీ కాలువల పక్కన పడుకుంటాడు, ఏది పడుతుంది తింటాడు, ఏది పడుతుంది తింటాడు. మళ్ళీ మనం మాస్కులు పెట్టి రుద్ది 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 గీతలన్నీ అరిగిపోయాడు, రుద్ది రుద్ది మాస్కులు పెట్టి అచ్చులు పడిపోయినాయి కొంతమందికి. అట్లా చేసినా కూడా ఏంటి కరోనా కరోనా అంటున్నావే, ఆరోగ్యం ఏంటి చెప్పుకోడికి, ఆరోగ్యమే చెప్పండి, గడి చెప్పండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి, డబ్బులు కాదు, ఆస్తి కాదు. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు కోట్లు కోట్లు కావాలని దానికంటే కూడా, డాబాల మీద డాబాలు కావాలనుకున్న దానికంటే కూడా, బీరువ నిండా పట్టు చీరలు దానికంటే కూడా, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం అయితే చాలు అయ్యా అని కోరుకో చాలు. అంతకన్నా మించిన దీవెన ఇంకొకటి లేదు. కొడు సపోలు గట్టిగా. నేను చెప్పేది అవునంటా కాదంటావా? కోట్లు సంపాదించి పెట్టుకుంటేవి ఏంటి, డైనింగ్ టేబుల్ నిండా అన్నీ పెట్టుకుంటేవి, తినకుండా పోతేవి ఎందుకు? అన్నీ పెట్టుకున్నారు. ఇది తినంటే నో 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 తినకూడదు, ఇదే అబ్బాయి అస్సలు ముట్టుకోకూడదు, ఇది అమ్మ ఇది తింటే అమ్మ, అన్నీ పెట్టుకుంటే కోట్లు ఎందుకో? తగలేసుకుని సలిమండి కాసుకోవడానికా? దేనికండి? ఆరోగ్యం, ఆరోగ్యం చాలా ముఖ్యం అండి, ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉంటే చాలు, కోట్లు లేకపోయినా మనకి ఇబ్బంది లేదు. అందుకని అన్న ఆరోగ్యమే మహా మహా మహాభాగ్యం అన్నారు. భాగ్యం కాదు సుమి, మహాభాగ్యం. అందుకని ఎందుకయ్యా అభ్యాసు దేవుని చెయ్యి తోడుగా ఉండాలి, తోడుగా ఉండాలి. ఎందుకు అంటున్నామంటే భాషగారండి 3 సీజన్లు ఉన్నాయండి. ఏ సీజన్లు? ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం. ఎండాకాలం వచ్చే రోగాలు ఎండాకాలం ఉన్నాయండి, వర్షాకాలం వచ్చే రోగాలు వర్షాకాలంలో ఉన్నాయండి, చలికాలం వచ్చే రోగాలు చలికాలం ఉన్నాయి. అంటే సంవత్సరం మొత్తానికి రోగాలు ఉన్నాయి. 365 డేస్ ఆన్ డ్యూటీలో ఉంటాయి. లీవ్ సంవత్సరం వచ్చినప్పుడు 366 డేస్ కూడా ఆన్లోనే ఉంటాయి. అందుకని నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే ఏ కాలం వచ్చి నాకేంటి, అన్ని కాలాలకి సరిపోయగలిగినటువంటి బాగు చేయగలిగిన చెయ్యి నీ తోడు నాకుంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే, నీ చెయ్యి నన్ను బాగు చేస్తే నేను ఆరోగ్యవంతుడిగా ఉంటాను కదయ్యా. చూసారండి ఏం లాజిక్ ఆలోచించాడు చూడండి. అందుకని ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యవంతుడిగా ఉండడానికి నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను. ఎందుకంటే నీ గాయాలు స్వస్థతకి కేంద్రాలయ్యా. నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడువయ్యా, నువ్వు ఆరోగ్య ప్రదాతవయ్యా, స్వస్థపరిచే దేవుడువయ్యా. నీ ఉమ్మిలో స్వస్థత ఉంది, నీ వాక్కులో స్వస్థత ఉంది, నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, నీ గాయాల్లో స్వస్థత ఉందయ్యా. నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే చాలు.
నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను. ఆరోగ్యం ఉందంటే సంతోషం ఉంటుంది. ఆరోగ్యం ఉందంటే చెప్పగట్టిగా సమాధానం ఉంటుందా ఉండదండి? ఇంట్లో ఒక రోగిష్ఠుడు కనుక ఉన్నాడంటే కడుపు నుండి అన్నం తింటారండి? ఏం అడుగుతారేంటంటే ఉంటారండి? అసలే ఈ కరోనా కాలంలో ఏంటి దేవుని చేయి అమితంగా మనకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, గట్టి హల్లెలూయా. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నామంటే ఇంచుమించుగా డబ్బు లేకపోయినా, లేకపోతే ఆస్తి లేకపోయినా, లేకపోతే ఇంకా ఏవి లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నవాడుకున్న ఆనందం, ఉన్నవాడుకున్న సమాధానం నా తెలిసి ఎవరికి ఉండదు అనుకుంటాను. హ్యాపీగా ఉంటారండి. ఆరోగ్యంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఆరోగ్యంగా కనుక లేదంటే మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఉదయం ఏమేయాలా, మధ్యాహ్నం ఏ గొట్టాలు వేయాలా, సాయంకాలం ఏ గొట్టాలు వేయాలా, ఏ పసురు పోయాలా, అలోపత్య, హోమియోపత్య, ఆయుర్వేదమా, ఏంది ఇంగ్లీషా, సెలైన్ ఎక్కియాలా, లేకపోతే అని ఇదే ఆలోచన. రాత్రి పడుకుని ఉంటారు. అమ్మా వేసుకున్నావు గొట్టం, ఏంది గొట్టం వేసుకోవడం చూస్తే ఆ మనిషి నిద్రపోతుంటాడు. అంటే చెప్పి చివరికి రాత్రులు కూడా ఏమవుతుంటాయండి, టానిక్ తాగావా, బలమంది తాగావా. ఎందుకంటే ఆరోగ్యము లేని కుటుంబం అది చాలా బాధాకరమైన కుటుంబం అండి. అందుకని నేను ఎక్కువగా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా మా విశ్వాసులందరూ, సేవకులందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే, ఎక్కువ ఆస్తులు అంతస్తులు నెక్స్ట్ అయ్యి తర్వాత ముందేం కావాలా చెప్పాలి గట్టిగా, ముందేం కావాలా ఆరోగ్యం కావాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగలేడు కనుక ఇంట్లో ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి. అవునా కదండి? ఆదివారం వచ్చింది, శుభ్రంగా డేక్ష వండుకున్నావు, ఏంటి వేసావు, కేజీ 2 కేజీలు కోసావు, 1-2 కోళ్ళు వేసావు. ఇంకా మనకు అంత పెట్టుకుంటే మనకు కుదరదు. ఇంత వేయాలా, ఇంత వేసుకోవాలా, మధ్యలో పాతి తీయాలా, మొత్తం వేయాలా. వేసి ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా లేపేస్తున్నా నేను, ఇంకా పారత ఎత్తేస్తాను, పొట్లేని పెట్టి ఎత్తేస్తున్నా నేను, ఇంకా కరగాల అని చెప్పి మళ్ళీ థమ్సప్ సీసా పక్కన పెట్టుకున్నాను. మళ్ళా ముద్ద గుక్క తాగాల అనుకున్నాడు. అంత లోపల బయట ఉన్న ముసలోడు అన్నాడు. అనే లోపల ముద్ద నోట్లో పెట్టుకుందాం అనుకున్నాడు. వాడు అనే లోపల ఈ ముసలుడు సావుడు తినేడు అని ఆ ప్లేట్ ఆడ పడేసి పోతా ఏమండి కొంచెం ఏమంటావా, నెత్తి మీద పోసుకో అని చెప్పి ఈడు ఎందుకని, ఒకవేళ ఏమన్నా తెచ్చుకొని తిందామంటేనే వాడు పథ్యం అంట. ఎవడు ఇంట్లో రోగంతున్నాడు, పథ్యం ఉండాలంట. మనం తెచ్చుకొని నీసు తెచ్చుకొని తిందాం అనుకున్నాడు అనుకో, వాడికి తట్టుకోలేక రాత్రిపూట వచ్చి లాపేశాడు అనుకో, తెల్లారికల్లా పాడేస్తాను మళ్ళా. అందుకని వాడి కోసం వీళ్ళు కడుపు కట్టుకోవడం, వాడి కోసం సంపాదించుకుందంత పెట్టడం, హాస్పిటల్ పెట్టడం. అవునా కదండి? అందుకని ఆరోగ్యంగా ఉన్నావంటే ఇంచుమించుగా 90% ఈ డబ్బులు మిగిలినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించు, నీ సంపాదనలో ఎంత హాస్పిటల్ పెడుతున్నావు చెప్పు. నీ సంపాదనలో, నీ కష్టార్జితంలో హాస్పిటల్కి ఎంత పెడుతున్నావు నువ్వు? హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నావు? హాస్పిటల్ పెట్టిన ఖర్చు రాసి పెట్టుకో, ఎంత ఉంటుంది ఆలోచన చేయి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఆ డబ్బులు నీకు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు భయభక్తులు కలిగి ఉండగలిగితే నీ కష్టార్జితం నువ్వు అనుభవించేటట్టు నేను చేస్తా. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. హాస్పిటల్గా తినాల్సింది నువ్వు తినాలా. అందుకని ఇవన్నీ ఆలోచించినట్టున్నాడు ఎబ్బేజు. అందుకనే నీ చెయ్యి నా తోడుగా ఉంచయ్యా. ఏ సీజన్కైనా నీ చెయ్యి సరిపోతుంది. ఎందుకంటే ఏ రోగానికైనా వైద్యుడు ఒక ఆయనే, ఏ రోగానికైనా మందు ఒకటే. దేవునికే మహిమ కలుగును గాక. లోకంలో అయితే కంటికి ఒక డాక్టరు, చెప్పమ్మా, పంటికి ఒక డాక్టరు, ఒంటికి ఒక డాక్టరు. అవును కదండి? అని హాస్పిటల్కి వెళ్ళావనుకో, నో 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 ఇది న్యూరాలజిస్ట్. ఎవరంట? నరాలు పనిచేయట్లేదా, నరాలు బలహీనమైపోయా, నరాల రక్తం బ్లాక్ అయిపోయిందా చెప్పు, బైపాస్ రోడ్ ఏం చేయాలా? న్యూరాలజిస్ట్ ఇంకో దగ్గర పోయారు. నో 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 కార్డియాలజీ. గుండె కొట్టుకోవట్లేదా, గుండెకు రక్తం అందట్లేదా, అయ్యా అని ఇంకో దగ్గర పోయాడు. ఎముక ఇరిగిందా, నట్లేయమంటావా, బోల్ట్ వేయమంటావా, ప్లేట్లు వేయమంటావా, రాడ్ వేయమంటావా అన్నాడు. ఇంకో దగ్గర పోయిన ఉన్న పానం పోయింది.
ఎందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. కానీ ఆ యేసయ్య ఎవరో తెలుసండి, అన్ని రోగాలకు ఒకే డాక్టర్. కొడు సబ్బులు గట్టిగా. నీకు ఏ రోగమున్నా, ఏ రోగాలు, ఆత్మీయ రోగమైనా, శారీరక రోగమైనా, మానసిక రోగమైనా, ఏ రోగానికైనా డాక్టర్ ఎవరండి? ఒకే ఒక్కడు యేసయ్య. ఏ రోగానికైనా మందు ఏంటి? ఆయన గాయాలు. కొడు సబ్బులు గట్టిగాను. అందుకే లోకంలోకి వెళ్తే నాకు కడుపు నొప్పి అన్నావు అనుకో, బెరాలుగా వేయాలి, కాలుపాలు ఎత్తిపోతావు. మేము హాస్టల్లో ఉన్నప్పుడు మా టాబ్లెట్లు అయ్యి, హాస్టల్ ఇప్పుడు లేదులేండి, హాస్టల్లో ఉన్నప్పుడు మేము హాస్టల్ చదువుతప్పుడు కడుపు నొప్పి అంటే బెరాల్గన్, జ్వరం వచ్చి తలనొప్పి వచ్చిందంటే కాల్పాల్ అనేవాళ్ళు. ఇప్పుడేమో నాకు తెలియదు. అలాగే తలనొప్పి వచ్చిందని చెప్పి కడుపు నొప్పి తీసుకున్నావు అనుకో, చెప్పు ఆదరణ కూడిగా పెట్టాలా, ఆదరణ కూడిగా పెట్టాలా. ఎందుకని ఒకదానికే వేయాలా. యేసుప్రభు చూసేదండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచంటే ఏ రోగానికైనా చెయ్యి సరిపోయిందండి. ఏ రోగమైనా, కడుపు నొప్పైనా, కాలు నొప్పైనా, లేకపోతే క్యాన్సర్ అయినా, లేకపోతే ఎయిడ్స్ అయినా, లేకపోతే ఆయాసమైన, నెమ్మైన, టీబీ అయినా, గుండె జబ్బులైన, కిడ్నీలు రాలైనా, లివర్ అయినా, ఏదైనా సరే ఆయన చెయ్యి తోడుగా ఉంటే చాలయ్యా. ఆ చెయ్యి నన్ను ఏం చేస్తుంది? బాగు చేస్తుందయ్యా. నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను. అంత ఘనత నాకు కావాలి. రోగాల వల్ల వేదన, ఆయన చెయ్యి తోడుగా ఉంటే రోగం పోతుంది. రోగం పోతే నాకు ఆనందం వస్తుంది. ఆనందం వస్తే ఏమొస్తుందండి? ఘనత. అందుకని నీ చెయ్యి నాకు, చెప్పు నీ చెయ్యి నాకు, చూసారండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ప్రభువా అందుకు అడిగాడు. చివరి మాట చూడండి, ముగిచ్చేస్తాను. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించయ్యా అన్నాడు. కీడు రాకుండా తప్పించయ్యా నన్ను. ఎందుకంటే ఎటు వెళ్ళిన ఇప్పుడు ఏమి వెంటాడుతుందండి? కీడే. ఎటు వెళ్ళిన అపాయం, ప్రమాదం, కీడు, నాశనం, తెగులు, ఇవన్నీ వెంటాడుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మరల క్షేమంగా ఇంటికి వస్తాడన్నా గ్యారంటీ లేదు. ఆకాశ మార్గమైన, రోడ్డు మార్గమైన, విమాన మార్గమైన, లేకపోతే రైలు మార్గమైన, సముద్ర మార్గమైన, ఏ మార్గాల్లో పోయిన మనిషి గ్యారంటీ లేదు. ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, లేకపోతే ఏ తెగులు వస్తుందో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా భయమే, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా భయమే. అనగదండి, ఒకప్పుడు చేయి పట్టుకుని ఊపి చేసేవాడు, ఇప్పుడు లేకపోయా. అప్పుడు ఒక కగులించుకొని ప్రార్థన చేసుకుని, ఇప్పుడు లేకపోయా. ఎందుకని? ఎవరి దగ్గర తుమ్మినా దగ్గర కొట్టు. ఎందుకని? కీడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. భర్త ద్వారా వస్తుందో, భార్య ద్వారా వస్తుందో, పిల్లల ద్వారా వస్తుందో, లేకపోతే ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. కీడు తెలియదు, తోటి సహోదరుల ద్వారా రావచ్చు. అందుకనే ఎబ్బెదడుతున్నాయ్యా, నేను ఆస్వాదించబడేటప్పుడు, నేను వర్ధిల్లేటప్పుడు, ఉన్నత స్థాయికి నేను ఎదిగేటప్పుడు నా మీద మోసం చేయాలని, నన్ను పడగొట్టాలని, చెడగొట్టాలని, విడగొట్టాలని, నా జీవితం నాశనం చేయాలనుకునే వాళ్ళు కంకణం కట్టుకుని చాలామంది ఉండరండి? శత్రులు చాలామంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో నీ భార్య నీకు కీడు చేస్తుంది, కొన్ని సందర్భాలు నీ భర్త నీకు కీడు చేస్తాడు, కొన్ని సందర్భాలు నీ పిల్లలే నీకు కీడు చేస్తారు, కొన్ని సందర్భాలు నీ తల్లిదండ్రులని కీడు చేస్తారు, కొన్ని సందర్భాలు నీ అత్తమామలు కీడు చేస్తారు. చూడట్లేదా పేపరు, చదవట్లేదా పేపరు, చూడట్లేదా టీవీలు, మాట్లాడేటండి కీడు అనుకున్నావా? నమ్మి అమ్మాయిని పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే అత్తగారి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య. కీడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. భర్తను నమ్మింది, భర్త బండెక్కి తీసుకెళ్ళిన తర్వాత భర్త ఏం చేశాడు? చంపేశాడు. కీడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆస్తుల తగాదాలు వచ్చి అన్నదమ్ముల మధ్యలో, అన్నదమ్ముల ఆస్తుల తగాదాలకి సొంత తమ్ముని నరికి చంపేశాడు, సొంత అన్నను చంపేశాడు. ఆస్తి కోసం తండ్రిని చంపాడు, ఆస్తి కోసం తల్లి యొక్క గొంతు నిలిమి చంపేశాడు. అమ్మగారి ప్రేమ వ్యవహారం బయటపడుతుందని దిండు వెత్తి తీసుకొని అమ్మాయి చెప్పమ్మ మహాగణులు ఏం చేసింది? తల్లికి చంపలేదా? కీడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు సుమి. కీడు ఎవరి ద్వారా వస్తుందో కూడా తెలియదు. అందుకే ఎబ్బేజ్ అంటాడయ్యా, నాకు కీడు రాకుండా, కీడు చెయ్యాలనుకున్న వాని దుష్టుని నుండి నన్ను ఏం చేయాలి? నువ్వు తప్పించయ్యా, దుష్టు నుంచి నన్ను తప్పించయ్యా. అందుకే యేసు పరలోక ప్రార్థన చేయించేటప్పుడు ఓ మాట అంటాడు, ఏమని? దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుము, కీడు నుండి మమ్మను తప్పించుమని రోజు ప్రార్థన చేసుకోమన్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, ఎవరి ద్వారా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు, ఆ పరిస్థితుల మధ్యలో మనం కాపాడబడాలి, మనం సురక్షితంగా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలి, మనం నెమ్మదిగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని సేవించాలి, ప్రభుని గణపరచాలి. గణపరచబడాలంటే అనుక్షణము ప్రతి క్షణము మనము తప్పించబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం తప్పించగలిగిన నాథుడు ఎవరయ్యా అంటే యేసు ఒక్కడే. అందుకే 91వ కీర్తన 15వ చరణంలో ఒక మాట రాస్తుంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని, ఎబ్బేజును తప్పిస్తూ ఉన్నాడు దేవుడు, కీడు రాకుండా తప్పిస్తూ ఉన్నాడు. పగటి వేళ ఎగిరే బాణమైనా, రాత్రి వేళ కలిగే భయమైనా, చీకట్లో సంచరించే తెగులే అయినా, ఎన్ని కుడి పక్కన 10,000 ఎడం పక్కన 1000 మంది వచ్చినా పాదాలకు రాయి తగలకుండా, తగలకుండా దేవుడు తప్పిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇంటి చుట్టూ కరోనా ఇక్కడికి రాలేదు. కారణం ఏంటి? ఎందుకని? దేవుడు తప్పిస్తున్నాడు. ఎందుకు తప్పిస్తున్నాడు అంటే ఒకే ఒక మాట, ఎబ్బేజు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను తప్పించు ప్రభు అన్నాడు. వెంటనే ప్రభు తప్పించాడు. ఎందుకు తప్పించావని ప్రభుని అడిగితే ప్రభు అంటాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. మనం ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఎవరికి? ఎక్కువగా యేసయ్యను ప్రేమించగలుగుతున్నావా? యేసయ్య కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావా? యేసయ్య కంటే ఎక్కువ ఏది ప్రేమించినా వాళ్ళ ద్వారా నీకు కీడే తప్పుతుంది, కీడే కలుగుతుంది. యేసయ్య కంటే ఎక్కువగా ఏది ప్రేమించు. ఎబ్బేజు అంటాడు, వేదన నుండి ఘనతకి ఎలా వెళ్ళావు నువ్వు? ప్రతి కీడు, నా ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి కీడును ప్రభు తప్పించి ఆ స్థితి నన్ను తీసుకెళ్ళాడు. ఎందుకు తప్పించాడు ఆయన? నన్ను మోసం చేయాలనుకున్నారు, నమ్మక ద్రోహం చేయాలనుకున్నారు, పక్కనే ఉండి డొక్కలో పొడవాలనుకున్నాడు, నాతో ఉండి గుంటలు తీయాలనుకున్నాడు. వాటన్నిటిలో నుంచి ప్రభు నన్ను తప్పిస్తూ వచ్చాడు. ఎందుకు తప్పించాడంటే నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను గనుక. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అమితంగా ప్రేమిస్తున్నాను. లోకములో ఉన్న వాటికంటే కూడా యేసయ్యను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను గనక ఆయన ఏ కీడు రాకుండా నన్ను తప్పిస్తూ వచ్చాడు ఆయన. అందుకే నేను కాపాడబడుతూ వచ్చాను. అందుకే నా వేదన కుట్టివేయబడింది, ఘనత కలిగింది. 2 చరణాలు చూడండి, 2 చరణాలు. అతని ప్రారంభం, అతని ముగింపు. ఏ తల్లి అయితే వేదన పుత్రుడు అని పేరు పెట్టి వేదన అందరికీ వేదన కలిగేటట్టుగా తన జీవితం మారిందో, అదే వాళ్ళ ముందుల ఏ వేదన అయితే కలిగిందో అక్కడే దేవుడు అతను ఏం చేశాడండి? ఘనపరిచాడు. ఎందుకని అంటే ఇదే కారణం. ఆ 2 చరణాల్లోనే, ఆ 2 వాక్యాల్లోనే ఎబ్బేజు చరిత్ర మొత్తం రాయబడింది. వేదనతో ప్రారంభించబడింది, ఘనతతో ముగించబడింది. కారణం ఏమిటంటే ఇశ్రాయేలు దేవునికి మొర్రపెట్టాడు, 4 ముక్కలు ప్రార్థన చేసేసాడు. ఆశీర్వదించు అన్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆశీర్వదించు అని అడిగాడు, పాపం తొలగిపోయింది, ఆశీర్వాదం కలిగింది, వేదన కొట్టివేయబడింది. నా సరిహద్దుని విశాలపరచు ప్రభువా, నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తాను, మారు మనసు పొందుతాను, బాప్తీసం పొందుతాను, ఆత్మను పొందుకుంటాను, మందిరానికి వస్తాను, సేవకు సహకారంగా ఉంటాను అన్నాడు. దేవుడు అతన్ని సరిహద్దు విశాలపరిచాడు, వేదన కొట్టేశాడు, ఘనతని కలుగు చేశాడు. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ప్రభువా అన్నాడు. దేవుడు తోడుగా ఉంచాడు, చెయ్యిని ఆరోగ్యవంతుడిగా మార్చబడ్డాడు, ఘనత పొందాడు, వేదన పోయింది. చివరికి ఏమన్నాడు? కీడు రాకుండా తప్పించు ప్రభు అన్నాడు. యేసయ్యను ప్రేమించాడు, ఆయన తప్పించాడు, వేదన పోయింది, ఘనత నిలబడింది. కనుక నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు చదివినా, ఎన్నోసార్లు విన్నా, మరలా ప్రభు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడయ్య అంటే ఏదో నీకు చెప్పాలనుకున్నాడు ఆయన. అందుకనే ఈ రోజున వాతావరణం ప్రతికూలంగా ఉన్నా నిన్ను మాత్రమే ప్రభు తీసుకొని వచ్చి నీతోనే ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ మాటలు నీకు అవసరమై ఉన్నాయి గనుకనే ప్రభు నీతో మాట్లాడాడు. విశ్వసించు, ఇది నా కోసమే. విశ్వసించు, ఇది నా కొరకే ప్రభు మాట్లాడాడని విశ్వసించు. ఈ మాటలని మూటగట్టుకో, నీ గుండెల్లో దాచిపెట్టుకో, నీ మనస్సులో ముద్రించుకో, నీ పాదాలకు దీపంగా పెట్టుకో. నిశ్చయముగా ఎబ్బేజు చరిత్ర మార్చిన దేవుడు నిశ్చయముగా నీ చరిత్ర కూడా మార్చునుగాక. నీ వేదన కొట్టివేయునుగాక, నిన్ను ఘనపరచునుగాక, తలగా ఉంచునుగాక, పైవాడిగా ఉంచునుగాక, అతిశయాస్పదముగా ఉంచునుగాక, ఘనతాస్పదముగా ఉంచునుగాక, మహిమాస్పదముగా ఉంచునుగాక, ఆశీర్వాదాస్పదముగా ఉంచునుగాక. నిశ్చయము నీ వేదనలన్నీ కొట్టివేయబడునుగాక, నీ దుఃఖమని దూరంగా తొలగిపోవునుగాక, నీ అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక, నిత్యానందం నీ కలుగునుగాక. నిశ్చయంగా నా దేవుడు ఇట్టి కార్యములు చేయునుగాక.
ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో స్థిరపరిచి నిరంతరం ఫలింపచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.